భగత్ సింగ్ 1909 నుంచి 1931 వరకు భారత స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ పాలన అంతమొందించడానికి కేంద్ర పార్లమెంటులో బాంబు పేల్చినందుకు ఉరిశిక్షకు గురైన విప్లవ యోధుడు. నారాయణ గురు 1855 నుంచి 1928 కేరళ ప్రాంతం వాడు. ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం అని ఈయన విశ్వాసం మరియు సంఘ సంస్కర్త. వాల్మీకి మహర్షి కాలం తెలియదు ఋషి, సంస్కృతంలో ఆదికవి, రామాయణ కాయకర్త, కావ్య వైకల్యంలో ప్రసిద్ధుడు. నుంచి 1971 వరకు గుర్రం శాస్త్ర సాంఘిక అసమానాలు నట్లపై ఈయన రాసిన కవితలు ప్రసిద్ధి చెందాయి. బబ్బిలం మరియు ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మున్న గున్నవి ప్రసిద్ధి రచనలు. లాలా లజపతి రాయ్ కాంగ్రెస్లో అట్టివాదులుగా పేరు పొందిన లాల్ బాల్ పాల్ లలో ఈయన ఒకరు. పంజాబ్ కేసరి అని ఈయనకు పేరు. లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదిక కళాశాల స్థాపించారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయపడి తర్వాత మరణించారు. స్వామి వివేకానంద ఆధునిక యుగంలో హైందవ మత పునర్జీవడానికి పాటు పడిన గొప్ప వేదాంతి సన్యాసి. 1963 జనవరి 1న కలకత్తాలో జన్మించారు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త, రామకృష్ణ పరమహంస శిష్యుడు. 1893లో చికాగోలో సర్వమత సమ్మేళనంలో తన ఉపన్యాసం ద్వారా హిందూ మత ప్రభావానికి ప్రపంచానికి చాటి చెప్పాను. రామకృష్ణ మిషన్ స్థాపకుడు. 39 సంవత్సరాల వయసులో జనవరి 4, 1902లో మరణించారు. రామకృష్ణ పరమహంస గొప్ప హిందూ సన్యాసి, మత ప్రవర్త, వివేకానందుని గురువు, మహాకాళికాదేవి భక్తుడు. స్వామి రామానంద తీర్థ 1903 నుంచి 1972 వరకు. అసలైన పేరు వెంకటరావు ఖాడ్గీకర్. హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్ర సమరయోధుడు మరియు గాంధీయవాది. కందుకూరి వీరేశలింగం 1848 to 1919
సంఘ సంస్కర్త, ఆధునిక సాహిత్య యుగకర్త, స్త్రీ పునర్వివాహ ఉద్యమకర్త. ఈయన రాజశేఖర చరిత్ర తెలుగులో మొట్టమొదటి నవల, స్వీయ చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, ఇతర రచనల వివేకవర్తిని, సతిహితబోధ ఈయన ప్రారంభించిన తెలుగు పత్రికలు. అబ్రహం లింకన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు. అమెరికాలో బానిసత్వాన్ని నిర్మించుటకు కృషి చేశారు. 1865లో జూన్ విల్కిన్స్ బూత్ అను అతనిచే చంపబడెను. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ నియంత్రణలు, వాణిజ్య వ్యాపారాలలో తూనికలు, కొలతలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాను రాగి నాణేలను ముద్రించెను. మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు, మేధావి అయినప్పటికీ తన రాజకీయ నిర్ణయాలలో తప్పుదల వల్ల పిచ్చి తుగ్లక్ అని ముద్ర వేయించుకున్న ఢిల్లీ పాలకులు తన రాజధాని ఢిల్లీ నుండి దేవగిరికి తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి మార్చాను. వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన ఘనత ఇతడికే దక్కింది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ సాధారణంగా చౌహాన్ రాజపుత్ర వంశానికి చెందిన గొప్ప రాజు. మొదటి తరైన యుద్ధంలో అనగా 1191 మహమ్మద్ ఘోరీని ఓడించాడు. కానీ రెండవ తరైన యుద్ధంలో అనగా 1192లో ఘోరీ చేతిలో మరణించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1709 నుంచి 1729 వరకు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. తులవంశరాజు ఆంధ్ర భోజనధన బిరుదు కలడు. ఈయన ఆస్థానములను కవులను అష్టదిగ్గజులు అనేవారు. ఈయన కవులను సాహిత్య సభకు భువన విజయం అని పేరు. స్వయంగా కవి ఆముట్ట మల్లిల గ్రంథం రచించాను. అన్నమయాచార్య పడకమీట పితామహుడు, వాగ్గేయకారుడు, కడప జిల్లా తాళపాక నివాసి. ఆరుద్ర జననం 1925. అసలైన పేరు భాగవతుల శంకర శాస్త్రి గారు. రచనలు సమగ్ర ఆంధ్ర
సాహిత్య చరిత్ర అనగా 13 సంవత్సరం త్వమేహం సినీవాలి కోననమ్మ పటాలు సినీ గేయాలు రచయిత. ఎంత గ్రేట్ వర్క్ రా ఆరుద్ర గారు, నిజంగా చాలా అదృష్టమైనవి. కాకుమాను అప్పకవి 17వ శతాబ్దం. అప్పకవియ్య మనే ఆంధ్ర లక్షణ గ్రంథకర్త. తులసీదాస్ అక్బర్ కాలంలో నివసించిన గొప్ప హిందూ మత ప్రవక్త. హనుమాన్ చాలీసా, రామ్ చరిత మానస్ ఈయన హిందీలో రచించాను. శ్రీ కె.ఎన్. కేసరి గారు 1875 నుంచి 1953 వరకు దానశీలి. అసలైన పేరు ఏంటంటే కోట నరసింహం గారు. ప్రముఖ ఔషధశాల కేసరి కుటీరం స్థాపకుడు. స్త్రీ జనార్దనకై గృహలక్ష్మి పత్రికను స్థాపించాడు. ఎంత గొప్ప డాక్టర్ శ్రీ కె.ఎన్. కేసరి. అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి. పర్షియన్, హిందీ భాషలలో పండితుడు. గ్రేట్ సింగర్ కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింపుల్ గట్టిగా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మరి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.